చేస్తున్నాం, మళ్ళీ దాని గురించి గొప్పగా చెప్తున్నారు. డాలర్ వాల్యూ బలపడుతుందంటే మన వాల్యూ మంచి ఈ టైంలో ఎక్స్‌పోర్ట్ చేయడానికి మంచి అనుభవం కుదురుతుంది. అందుకే మనం చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న దారుణాలు మనం చెప్పట్లా ఏవి కూడా. ఇప్పుడు ట్రంప్ అక్కడ మనకు అంత దారుణంగా చేసినా కూడా, అంత మన మీద పన్నులేస్తున్నా కూడా, మనోడు వాళ్ళ మీద భయపెడుతున్నారు. కారణం ఏంటి? అదానీ. అదానీ మీద కేసుందక్కడ. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తే మళ్ళీ అనవసరంగా రిస్క్ అవుద్దని చెప్పి కామ్‌గా ఉన్నారు. దేశ ప్రజల భవిష్యత్తు కూడా ఆయన వదిలేసాడాయన. అందుకే ఇక మన ఇండియా నుంచి దరిదాపు సంవత్సరానికి 2,00,000, 3,00,000 మంది మన భారతదేశ పౌరసత్వాన్ని వదిలేసుకెళ్ళిపోతున్నారు. నిన్న యూరోపియన్ యూనియన్‌లో ఒకాయన మీటింగ్‌లో చూపించుకుంటూ గొప్పలు చూపిస్తున్నాడు. ఇదిగో మన భారతదేశ పాస్‌పోర్ట్ వచ్చిందని. ఏదో ఒకళ్ళ ఊరినే ఆయన కొంచెం హంగామా కోసం, పబ్లిసిటీ కోసం ఏదో ఎక్కడో ఉంచుంటారు. మన భారతదేశ పౌరసత్వం కోసం ఎవరికి పడుతున్నారా బాబు అసలు? మీకు ఇక్కడ మీ రాజకీయ నాయకులు చేసే చిరాకులు అలా అవన్నీ చూస్తే ఎవరైనా రావాలని అనుకుంటున్నారా? ఇదే అండి మన భారతదేశ ఎకానమీ ఎంత దారుణంగా